దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు సన్నిధానంలో ఉన్న మనము ఆయన కృపను బట్టి ఈరోజు జీవించుచున్నాం. దేవుని మహాకృప ఈరోజు మనల్ని బ్రతికించి మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఆయన పునరుత్థాన దినమందు ఉన్న మనము ఒక్కసారి దేవుని వాక్యములోకి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించున్నాము. ఇప్పుడు వరకు తండ్రి, నీ కృపచేత మమ్మల్ని ఎంతగానో రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇదిగో నీ జీవము గల మాటలు మా హృదయం మంది ముద్రింపచేయండి, మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నా తండ్రి, నాయన ఈ యొక్క పునరుత్థాన జీవమును మేము పొందుకున్నటకు నీ శక్తిని బలాన్ని అనుగ్రహించి నడిపించండి. అల్పుని బలహీన సులోచంతను మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు వారు, ఆయన అంటున్నాడు, చనిపోయినను బ్రతుకును, బ్రతికిన వారు ఎన్నటికీ చనిపోరని ఆయన మాట్లాడుచున్నాడు. పునరుత్థానమును జీవమును యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన యందు నమ్మకంతో ప్రభు సంధాలు మనం ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసి నడిపించేవాడు కనుక దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో మనం ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము సమకూర్చే దేవుడు అయిన కృప చూపే పునరుత్థానము జీవమును యేసు క్రీస్తే కనుక యేసునందే మన విశ్వాసముతో నమ్మకంతో మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మరి పునరుత్థాన జన్మదినం గురించి తీతు పత్రికలు ఒక మాట అంటున్నాడు. 3:5 వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని చెప్తున్నాడంటే, మరి చక్కని విషయం ప్రభు సందాలు రాస్తున్నాడు. 3:5 వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పునని పునర్సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించాడు దేవుడు. నిజంగా పునర్జన్మ సంబంధమైన జీవితాన్ని జీవించటం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో చేసే కార్యాలను బట్టి ఆయనలో మనం జన్మించాం కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు పరిశుద్ధుడైన దేవుడే మన పక్షము నుండి బలపరిచి నడిపించే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో ఇంకొక మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే చక్కని విషయం మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 9వ వచనం కానీ చదువుదాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థానములను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువగడుకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటి పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని పౌలు భక్తుడు చక్కని విషయం రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా పౌలు భక్తుడు పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాడు. మన పునరుత్థాన జీవం కలగాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన సన్నిధానాన్ని బట్టి, మరి ఆయనకి ఇష్టకరంగా మనం ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వాటినైనాను దేన్నైనా కూడా మీరు వెదకుడి, పైనున్న వాటిని మీరు వెదకండి. ఆయన సంధాల్లో ఏ విధము చేత మన మృతుల పునరుత్థానం కలగాలంటే మరి ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. ఈ లోకంలో ఇవన్నీ కూడా మనం ఏవి కూడా మనకి శాశ్వతమైనవి కావు కనుక మరి అవి అవసరమే, కానీ ఎంతవరకు అంటే ఈ లోకంలో ఉన్నంతవరకే. పునరుత్థాన దినమును లేచుట కొరకు అవి అవసరం కానే కాదు. అట్ల గురించి పౌలు భక్తుడు పెంటతో ఇవన్నీ కూడా సమానంగా ఎంచుకొనిచున్నాడని మాట్లాడుచున్నాడు. ఆయన శ్రమల్లో పాలువాడే ఎట్టివాడే నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని, ప్రతి దాన్ని కూడా నష్టపరుచుకొని ఏం చేశాడంటే పెంటతో సమానంగా ఎంచాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువ ఏది కూడా కాదు అని ఎంచుకొని ప్రభు సంధాల్లో నష్టంగా ఎంచుకొని ముందుకు కొనసాగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, మనం జీవితంలో పునరుత్థాన శక్తిని బలమును పొందుకోవాలంటే, ప్రభు సంధాలు మనం ఆయన సంధాల్లో మనం ఉండాలంటే, ఆయన బలం కావాలంటే ప్రభువులో నమ్మకమైన వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యంలో ఇంకొక మాట ఆయన సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంధాల్లో ఆ యొక్క
చెప్తున్న మాట చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. లోక సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని యొక్క సందాల్లో లోక సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా ఏమంటున్నాడంటే చదువుదాం దేవుని వాక్యం. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగదువు. నీతిమంతులు పునరుత్థానమందు నీవు ప్రతీకారము పొందుదు అని చెప్పాను. ఇక్కడ పునరుత్థానం గురించి చక్కని విషయం మనతో చదివిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివారులను గుడ్డివారులను పిలువు. ఈరోజు మనం విందు చేసినప్పుడు ఏం చేస్తామంటే, ప్రియమైన వాళ్ళ మనకి ఏదో ఉపకారం చేస్తారో వాళ్ళని పిలుస్తూ ఉంటాం, మనకి ఏమైతే చేస్తారో వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అలా కాకుండా మరి మనం ఏ విందు ఏది చేసుకున్నా మరి గుడ్డివారిని కుంటివారిని మగవారిని మరి బయట ఆడుకునే వారిని అందరినీ కూడా పిలిచి వారికి విందు చేసినప్పుడు నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక మరి నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానము నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. నీతిమంతుల పునరుత్థానం పొందుటకు నీతిగా నీ జీవితంలో ఉండాలంటే ఈరోజు నువ్వు చేసిన వాళ్ళకే నువ్వు చేయడం, లేకపోతే నువ్వు ఇచ్చిన వారికి ఇవ్వడం, లేకపోతే చేసిన వారికే చేయడం కాదు. కానీ ఎవరైతే లేని వారు ఉన్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, కుంటివారు గుడ్డివారు అంగహీనులు ఆడుకునేవారు, ఆ యొక్క బయట ఉన్నవారు, ఆ యొక్క ఏమి ప్రత్యుపకారం ఏమి చేయలేని వారికి ప్రియమైన వాళ్ళరా పేదవారిని పిలిచి నువ్వు విందు చేసినప్పుడు వారికి ఆహారం పెట్టినప్పుడు అందించినప్పుడు వారి నీ జీవితంలో నీతిమంతులు పునరుత్థానం కలుగునని ఆ యొక్క లోకాసువార్తలు ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. మరి ప్రభు యొక్క మాటను మనం విని ఆయన పునరుత్థాన శక్తిని మనం పొందుకోవటం కరకై ప్రియమైన వాళ్ళరా మనం ఆ విధంగా చేసినప్పుడు మరి ఈరోజు మనం చేస్తున్నామా? మనం ఎందుకు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రియమైన వాళ్ళరా మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో మనం వాళ్ళని పిలుస్తూ ఉంటాం. ఎవరు బాగా మనకి మన యొక్క ఉన్నతమైన ఉన్నారో మరి రాజకీయ నాయకులు లేకపోతే బంధువులు చుట్టాలను అందరినీ కూడా పిలుస్తాం. కానీ అది దేవునికి పునరుత్థాన సంధానంలో ఉండమని ఆయన వాక్యం. నీతిగా ప్రభు సంధాల్లో ఆయన శక్తిని పొందుకుంటూ కొరకు నీవు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగదువు. నీతిమంతుల పునరుత్థానమును నీవు పునరుత్థానం పొందుదు అని ఆయన చెప్పాను. నీతిమంతుల పునరుత్థానం పొందుట కొరకై ఆయన శక్తిని బలాన్నిచ్చే దేవుడు కనుక నువ్వు జీవితంలో పొందాలంటే ఇవి ప్రభు సంధాల్లో నీవు ఆ కుంటివారిని గుడ్డివారిని మగవారిని ఆ యొక్క ఆడుకుని వారిని అందరినీ కూడా పిలిచి ఒకరోజు నువ్వు భోజనం పెట్టగలిగితే నీతిమంతులు పునరుత్థానం కలుగునని మత్తయి లోకసువార్తలో మరి యొక్క లోక రాస్తూ మరి ప్రభు యొక్క మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేవుని యందున్న మనము ప్రభు సంధాలు 20లో కూడా ఒకటి అంటున్నాడు. కాబట్టి పునరుత్థానము ఆమె వారు ఎవరికి భార్యగా ఉండని ఆయన సెలవిస్తున్నాడు. మరి దేవుని యొక్క సంతాలు పునరుత్థానములు జీవమును నేనే అని ప్రభు ఆయన కృపచేత నింపబడి ఆయన సన్నిధానంలో నమ్మకంగా మనం ఉన్నప్పుడు ప్రభువే మన పక్షంగా ఉండి కార్యం చేసినని సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో చక్కని విషయం 11వ అధ్యాయం 35 వచనాలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చక్కని మాటలు మనకు రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఆ యొక్క 35వ వచనం చదువుదాం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా 35వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే ఆయన సంధానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనెల్లక యాతన పట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీలు అనుభవించురి. రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడిరి. శోధింపబడి ఖడ్గముతో చంపబడి గొర్రె చర్మమును మేక చర్మలు వేసుకుని దరిద్రులై శ్రమపడి హింస పొందుదురు. ప్రియమైన కొందరు అడవుల్లో కొండల్లో గుహల్లో పందులలో తిరుగులాడుచు మరి సంహరించబడి అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. పునరుత్థాన జీవం కొరకై ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో 35వ వచనం స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. స్త్రీలు మృతులైన వారిని పునరుత్థానం వల్ల ఎలా పొందారు? ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా దేవుని యొక్క హతసాక్షులుగా మారిపోయారు వాళ్ళు. చూడండి గ్రహాం స్టీవెన్సన్ గారు వారి పిల్లలు ప్రియమైన వాళ్ళ మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానములో అనేక మంది హతసాక్షులుగా మారిపోయి దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా పునరుత్థానం పొందుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక మరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరని కొందరైతే శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదలను పొందనెల్లక యాతన పెట్టబడిరి. నిజంగా పునరుత్థానం కలగాలంటే ఈరోజు నీకు చాలా
పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది చూడండి, ఆది క్రైస్తవులు హింసింపబడ్డారు, శ్రమలు పెట్టబడ్డారు, రంపలతో కోయబడ్డారు. మరి అనేక మందిని హింసించారు ప్రియమైన వాళ్ళరా, చంపివేశారు. అడవుల్లోను గురులను చర్మంలో వేసుకొని వారు తిరిగారు. మరి ఇటువంటి శ్రమల్లో వారు పునరుత్థానం పొందుకున్నారు. చూడండి, దేవుని పొందుకున్నారు ప్రియమైన వారు, హతసాక్షులు అయిపోయారు. మరి ఈరోజు కూడా హతసాక్షులు అయిపోయి ఈరోజు దేవుని కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆకలి దప్పులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొని దేవుని పునరుత్థాన జీవము కొరకై, దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ కొరకై, దేవుని యొక్క పునరుత్థానం వల్ల పొందుకుంటూ కొరకై వారి జీవితాల్లో చేసిన త్యాగాలు, వారి జీవితాల్లో చేసిన ప్రాణ త్యాగాలు ప్రియమైన వాళ్ళ దేవుని కొరకు సమర్పణ చేసుకొని ప్రభు సంఘాల్లో జీవిస్తూ ఉన్నారంటే ప్రియమైన వాళ్ళ ఈరోజు మన జీవితంలో పునరుత్థాన శక్తి కావాలంటే దేవుని కొరకు బలముగా మనం ఉండాలి, దేవుని కొరకు బలంగా ఉండాలి, దేవుని సేవ కొరకు దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వాళ్ళరా. మరి అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమైన వస్తూ ఉంటాయి. అది మరలా దేవుడు పునరుత్థాన శక్తి ద్వారా నిన్ను లేవనెత్తి ఆయన బ్రతికించి బలపరిచి నడిపించే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సంఘాలు ఆ శ్రమలు, బాధలు నువ్వు ఎంత తగినవి కావు. దేవుడు నీకు పునరుత్థాన శక్తిని ఇవ్వబోతున్నాడు, పునరుత్థాన బలాన్ని ఇవ్వబోతున్నాడు, నేను యోగ్యుడిగా చేయబోతున్నాడు, నేను బలవంతుడిగా చేయబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేనికి భయపడిన అవసరం లేదు. నీలో పునరుత్థాన శక్తిని ఆయన అనుగ్రహించి నడిపించే దేవుడు కనుక ఆయన యందు విశ్వాసముతో, నమ్మకంతో మనం ముందు కొనసాగుతాం. ప్రకటనల గ్రంథము 20వ అధ్యాయంలో 5వ వచనంలో చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడంటే చక్కని మాట, ప్రియమైన వాళ్ళరా, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థాన దినము. ఈ మొదటి పునరుత్థాన దినములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చేయుదురు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం కానీ చదివితే ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులను బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థాన దినం. నిజమే, 1000 సంవత్సరాల పరిపాలన దేవుని యొక్క సంఘాల్లో విడిచిపెట్టబడిన మృతులు కూడా మరి లేపుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కడమ మృతులు కూడా బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులయ్యుందురు. వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చేయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మరి 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా మరి మొదటి పునరుత్థాన దినం ఉందని దేవుని వాక్యము సెలవుస్తుంది. యాజకులైండి క్రీస్తుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారి జీవితాల్లో దేవుని కొరకై మరి సమర్పణ చేసుకొని పరిశుద్ధులై మరి దేవుని కొరకే బ్రతికేవారు, దేవుని కొరకు జీవించేవారు, పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ తన ప్రవర్తన, తన జీవిత విధానాన్ని దేవునికి ఇష్టకరంగా నడుచుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సంఘాల్లో మరి మొదట పునరుత్థానం తర్వాత మరి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదని యేసు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యమును చేయుదురు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తన చెరలో నుండి విడిపించబడతారు. భూమి నదులను దిశలయందును జన్మల లెక్కకు సముద్రపు ఇసుకల వల్ల ఉన్న గోరు మాగోగు అనువారు మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారు బయలుదేరును. వారప్పుడు యుద్ధం చేస్తాడు వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక దేవుని యొక్క సంఘాల్లోన మనము మరి ఆ యొక్క మొదటి పునరుత్థాన జీవమును పొందుకున్న తర్వాత రెండోది పరిశుద్ధులై ఉండి ప్రభు సంఘాలు చక్కగా ఉన్నవారిని ఆయన అంటున్నాడు 1000 ఏండ్ల పరిపాలనలో వారు రాజ్య పరిపాలన చేయదునని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్య పరిపాలన, దేవునితో కూడా రాజ్య పరిపాలన, యాజకులైన వారు క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేయుదురని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందు కొనసాగుతూ ఉండాలి. గనుక ప్రియమైన వాళ్ళరా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు. చదువుదాం ప్రియమైన వాళ్ళరా. అపోస్తుల కార్యములు మరి 4వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 2వ వచనంలో, వారు ప్రజలకు బోధించటయందు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున
మరునాటి వరకు వారిని కావలలో ఉంచిరి. వాక్యం వినులారులో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే పునరుత్థానం గురించి వారు ప్రకటిస్తున్నారు. వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లోండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారం. నిజంగా ఈరోజు చూడండి, మరి ఎన్ని లోకరీతిగా మరి సినిమా పాటలు పెట్టుకున్నా, ఇక బుర్రకథలు పెట్టుకున్నా, ఇంకా ఎన్నో కథలు చేసుకున్నా వాటి మీద ఏది రారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ప్రకటించడం వస్తూ ఉంటే ఈరోజు చాలామంది అడ్డుకుంటున్నారు, చాలామంది బలాత్కారం చేస్తున్నారు, చాలామంది హీనపరుస్తున్నారు, చాలామంది బలహీనపరుస్తున్నారు. ఎందుకంటే ప్రకటించాలి, బోధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయని కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడు తిరిగి లేచాడని, సజీవుడై తిరిగి లేచాడని. ఈ లోకంలో ఎవరు లేవలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఈ లోకంలో లేరు. మనుషులు అన్నవారు, వారి లోకంలో ఉన్నవాళ్ళు ప్రియమైన వాళ్ళారా, ఎవరు కూడా తిరిగి లేవలేదు కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తే మృతుల్లోని పునరుత్థానములో తిరిగి లేచాడు కనుక ఆయన గురించి ప్రకటించేవారుగా, ఆయన గురించి బోధించేవారుగా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పునరుత్థాన శక్తిని మనం ప్రకటించాలి. ఆయన పునరుత్థాన శక్తిని మనం ఆయన దేవుని సందాల్లో సాక్ష్యంగా మనం నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అది చేస్తున్నామా? లేదు ప్రియమైన వాళ్ళరా. కనుక చెయ్యాలి పునరుత్థాన శక్తితో దేవుని సందాల్లో. ఆ రోజు స్త్రీలు చూడండి, యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆదివారం తెల్లవారుజాము సమయంలో మరి ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధిలో లేరని చెప్పి ప్రియమైన వాళ్ళకున్న ఆ యొక్క తోటమాల అనుకొని ఆ తిరిగి లేచిన యేసయ్యని అడుగుతున్నారు, నా యేసు ప్రభుని ఎక్కడ ఉంచారు అని ప్రియమైన దేవుని బిడ్డలారా అడిగినప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని. నేను ప్రియమైన వాళ్ళారా, ఆయన సమాధిలో లేడు. మనం అలాగే సమాధిలో ఉంచేసి ఆయన ప్రకటించుకుంటా, ఆయన పునరుత్థానం గురించి ప్రకటించుకుంటా మనం అలా ఉంచేస్తున్నాం. కానీ ఆ స్త్రీలు అది విని ఆ యొక్క ఊళ్ళోకి వెళ్ళి దేవుడు తిరిగి లేచాడని, పునరుత్థానుడై తిరిగి లేచాడని వారందరూ కూడా దేవుని గురించి ప్రకటించారు. ఆ స్త్రీలందరూ కూడా ప్రియమైన వాళ్ళ రోజు శిష్యులు కూడా అని విని దేవుని కొరకు పరిగెత్తుకుని వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు స్త్రీలలో కొంతమందికి కనిపించాడు. ఆ రోజు అపుస్తలులకు కనిపించాడు. దానికి సరాసరి 40 మందికి కనిపించి ఆయన తిరిగి లేచిన పునరుత్థాన జీవమును కనుపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాలు ఇక్కడ ఉండి ఆయన ఆ యొక్క పునరుత్థాన శక్తిని ఏటో, పునరుత్థాన బలమేటో అని చూపించాడు. శిష్యులకు కనబడి ఆ యొక్క మేడగదిలో వారికి కనబడి ప్రియమైన దేవుని బిడ్డలారా వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అల్పవిశ్వాసంతో ఉన్న ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా థోమస్ దగ్గరికి కూడా వెళ్ళి, ఇదిగో నేను తిరిగి లేచాను చెప్పడానికి ఆయన దెయ్యం అనుకొని భయపడుతున్నాను, ఇదిగో నేను ఆ గాయాలు ఇగో చూసుకో, వేలు పెట్టి చూడు అని వేలు పెట్టి చూసినాను. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఒకటే మాట అన్నాడు యేసయ్య. ఏ మాట అన్నాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, నిజమే ప్రభు గురించి మనం ప్రకటిస్తూ అనేక మందిని దేవుని ఎత్తుకున్నాడు. ఆ రోజు వారు ప్రకటించిన ప్రకటన బట్టి పురుషులు ఇంచుమించు 5,000 మంది రక్షణ పొందినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఎవరికి ప్రకటిస్తున్నాం? పునరుత్థాన శక్తిని గురించి ప్రకటిస్తున్నామా? పునరుత్థాన బలం గురించి ప్రకటిస్తున్నామా? ప్రియమైన బోధిస్తున్నామా? ప్రభు సంఘాల్లో ఆ విధంగా బోధించగలిగితే పరిశుద్ధుడైన దేవుడు మన జీవితంలో కార్యాలు చేసి నడిపించి బలపరిచే దేవుడు గనుక దేవుని యందు విశ్వాసంతో వారి కొరకు ప్రకటించేవారుగా మనం ఉండాలి. తీమోతికి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఆయన చదివిస్తున్నాడు. 2వ తీమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం అంటున్నాడు. 2వ తీమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఏం చెప్తున్నా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన వాక్యం చదువుదాం. కొరుకుడుకుండు 17వ వచనం, కొరుకుడుకుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో ఉమైనై పిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించేనని చెప్పుచూ సత్యమునకు విషయమై తప్పిపోయి కొందరిని విశ్వాసమును చేర్పుచున్నారు. అయినను దేవుని యొక్క ఈ స్థిరమైన పునాది నిలకడగా ఉన్నదని ప్రభువు తన వారిని ఎరుగును అనునది. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని అనున్నది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలామంది పునరుత్థానం లేదని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేవలేడని కొంతమంది చెప్తున్నారు. పునరుత్థానం దీవం లేదని ఉమ్మిన అలాంటి వారు ప్రియమైన వాళ్ళ పిలేతు అన్నవారు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి, సత్యం గురించి చెప్పాలి. ప్రియమైన వాళ్ళందరూ కూడా చాలా సత్యములు తప్పిపోతున్నారు. ఈరోజు చాలామంది ఎలాగా మరి తెలుసుకొని దేవుని గురించి తెలుసుకొని కూడా వాదించి తప్పిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళ దేవుని శక్తిని తెలియక, దేవుని బలము తెలియక ఈరోజు ఎంతోమంది తప్పిపోతున్నారు, విశ్వాసంలో తొలగిపోతున్నారు, ఆత్మీయతలో తొలగిపోతున్నారు. ఈరోజు దేవుని పునరుత్థాన శక్తిని గురించి తెలుసుకొని పునరుత్థాన శక్తి అవలలో లేక, పునరుత్థాన జీవము లేక,
పునరుత్థానం యొక్క పరిస్థితులు వాళ్ళలో లేక తొలగిపోయి చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. చెడులో జీవిస్తున్నారు, చెడులో నడుచుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క పునరుత్థాన శక్తి నీలో ఉంటే ఆ చెడుని విడిచిపెట్టగలవు. నువ్వు చెడును మాట్లాడుకుంటావు, చెడు వ్యసనాలు చేయు ప్రియమైన వాళ్ళారా. త్రాగుడు, వ్యభిచారం, బంధకాలు అన్నీ కూడా విడిచిపెట్ట. దేవుని శక్తి నీలో ఉంటే, దేవుని బలం నీలో ఉంటే, ఆ పునరుత్థాన శక్తి నీలో ఉంటే తిరిగి జన్మించి పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత బ్రతుకుని విడిచిపెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. నూతనమైన పునఃస్థాన జన్మ సంబంధమై పునరుత్థాన జీవంను పొందుకొని, బలాన్ని పొందుకొని, దేవుని కొరకే అన్నీ విడిచిపెట్టి నువ్వు సమర్పణ కలిగి జీవించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పునరుత్థాన జీవం నీలో ఉంటుంది, పునరుత్థాన శక్తి నీలో ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన సమస్తము సమకూర్చగలడు కనుక ఆయన యందు విశ్వాసంతో, నమ్మకంతో మనం ఎప్పుడైతే ఉన్నామో సమస్తమును సమకూర్చే దేవుడు మన పక్షాన్ని ఆయన కార్యాలు చేస్తూ నడిపిస్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. పునరుత్థానం పొందుకుండా కూడా మనం యోగ్యులుగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. లోకాసు వార్త 20:35 మనం ఆయన సెలవు చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. లోకాసు వార్త 20:35 చదువుదాం చూడండి. ముప్పై 34 చదివితే, అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడరు, కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావరని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దేవుని యొక్క సంఘాల్లో ఉన్న మనము పరమన మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు. పెండ్లి గురించి కూడా చాలామంది దేవుని కొరకు సమర్పణ చేసుకొని ముందుకు కొనసాగుతూ మరి దేవదూతల వల్లే వారి జీవితాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉంటున్నట్లుగా దేవుని వాక్యం. పౌలు అంటాడు, పెండ్లి చేసుకోవడం మంచిదే కానీ పెండ్లి చేసుకోకపోవడం మరీ మంచిది అంటాడు కదా. ఇక్కడ పునరుత్థానం గురించి కూడా పెండ్లి గురించి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక యోగ్యులుగా మనం ఉండాలంటే పరమన మృతులు పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు, అనగా దేవుని చేత యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకొనరు. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూతల సమానులు దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావరని దేవుని వాక్యములు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘాల్లో ఉన్న మనము మరి దేవుని కొరకు ఏర్పరచబడిన వారు, మరి పెండ్లి చేసుకొనని వారు ఎంతోమంది దేవదూతల రూపంలో, దేవదూతల ఆ యొక్క స్వరూపంలో దేవుని పోలికగా ఉండి దేవుని సంఘాల్లో వారి జీవితాలు వారి యొక్క ఇంకా చావరంటే ఎందులో చావరంటే ఇంకా పాపంలో వారు వెళ్ళరు, పాపపు జీవితాల్లో వారు చనిపోరు. ఎందుకంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఇండుగా క్రీస్తు యేసుతో మీరు బ్రతికేదరు. క్రీస్తుతో మనం బ్రతకాలంటే ఈ లోక సంబంధమైన పాప బంధకాల నుంచి విడిపించబడి ప్రభువులో మనం నమ్మకంగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువులో మనం నమ్మకంగా జీవించినప్పుడే పరిశుద్ధుడైన దేవుడే మన పక్షముగా ఉండి కార్యాలు చేయాలని ఆయన చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో మనం ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా 15వ అధ్యాయంలో చదువుదాం. దేవుని యొక్క వాక్యము 15వ అధ్యాయంలో చక్కని విషయం మనకు తెలియజేస్తూ 20వ వచనం కానీ చదువుదాం. దేవుని యొక్క మాటను ప్రియా దేవుని బిడ్డలారా 13వ వచనం 12వ వచనం కానీ చదువుదాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుగా మీలో కొందరు మృతులు పునరుత్థానము లేదని ఎట్లు చెప్తున్నారు. మృతులు పునరుత్థానము లేనని క్రీస్తు కూడా లేపబడి ఉండలేడు, మరియు క్రీస్తు లేపబడి ఉండడం ఎడల మేమును చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తు లేపినని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులు కాకపడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థం, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అందుకే క్రీస్తునందు నిద్రించిన వారిని నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. అలాగన్నప్పుడు దౌర్భాగ్యులంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెప్పినట్లుగాని దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో తిరిగి లేపుతానన్న యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని ఆయన ఆదివారం పునరుత్థాన దినమందు లేచి ఉన్న దేవుడైన. ఎందుకంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి
చెప్పబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగేను. ప్రియమైన వాళ్ళరా, ఆ మొదటి ఆదాము ద్వారా మరణం ఎలాగైతే వచ్చిందో, రెండవ ఆదామైన యేసు క్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానం కూడా క్రీస్తు ద్వారా మనం బ్రతికించబడ్డాం. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఆదామునందు అందరూ ఎలాగైతే మృతి పొందుచున్నారో అలాగూ క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారు. ఆదాము ఆ దినాన్ని ఆ యొక్క దేవుని ఆజ్ఞను మీరు ఆ పండును తిని వారు ఎలాగైతే ఆత్మీయ మృతి పొందారో ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం యొక్క రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చి మన రక్షణ కొరకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు ఆయన మరణించి తిరిగి లేవడం వల్ల మనము కూడా అలాగుని క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో తన యందు నిద్రించిన వారు కూడా తిరిగి లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని యందు ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలంగా క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురని వాక్యం సెలవుస్తుంది. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యం అప్పగింపబడినని అప్పుడు అంతం వచ్చిన దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని క్రీస్తు ప్రభు లేచి ఉన్నాడు కనుక ఈరోజు మనం కూడా తిరిగి లేస్తామని, అలాగే దశలే పత్రికలు కూడా క్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో మరి క్రీస్తునందు మృతులు కూడా తిరిగి లేస్తారని, మొదటగా ఆయన మృతులు తర్వాత సజీవులు కూడా తిరిగి లేస్తారని ఆయన వాక్యం తెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని యందు ఉన్న మనము ఆయనలోనే చక్కగా నడుచుకుంటూ ప్రభువునందు విశ్వాసముతో ఆ పునరుత్థాన శక్తిని పొందుకోవాలని, పునరుత్థాన బలాన్ని పొందుకోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుత్థాన శక్తితో బలముతో నింపబడినప్పుడు ఆయన సన్నిధానంలో మనం పునరుత్థాన శక్తి ఎప్పుడైతే ఉందో ఈ లోక సంబంధమైన పాపం వైపు మనం వెళ్ళము. పాపం వైపు చూడము, పాపపు మాట్లాడము, అబద్ధపు మాట్లాడము, లోక సంబంధంగా తిరగము, చెడు వ్యసనాల్లో ఉండము. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు సాతాను నీలో దూరి ఆ చెడు వ్యసనాలు చేపిస్తున్నాడు. సాతాను నీలో దూరి పాపాన్ని చేపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆడి నీలో ఉన్నాను చెప్పు నిన్ను బ్రతికింపనివ్వడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు. అలాగే ఆదాము వల్ల ఎలాగైతే పాడు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా పాడు చేసి నీ జీవితాన్ని ప్రవర్తన పాడు చేసి నిన్ను పునరుత్థాన జీవంలోకి వెళ్లకుండా నరకమని అగ్నిగుండంలోకి వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేపిస్తున్నాడు. వాడితో పాటు నరకంలోకి తీసుకుని వెళ్ళిపోవడానికి ఎవరైతే దేవుని మాట వినకుండా లోబడకుండా జీవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను బంధింపబడినట్లుగా వాడిని తీసి మరలా తీసుకు నరకంలో వేయబడినప్పుడు వాడితో ఉన్న సహవాసులు, వాడితో ఉన్నవారు చెడు వచనాల్లో లోకరీతిగా లోకానుసారంగా నామకార్థంగా వేషధారణతో భక్తితో జీవించేవాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా నరకమనే అగ్నిగొండంలో వారు ఉంటారు. ఎందుకంటే వారికి రెండవ మరణం వారిని ఏలుతూ ఉంటుంది, వారి జీవితాన్ని పతనం చేస్తూ ఉంటుంది. ఈరోజే దేవుని పునరుత్థాన శక్తిని పొందుకో, శాతాన్ని నుంచి విడుదల పొందు, చెడు వేషాల నుంచి విడుదల పొందు, చెడు మాటల నుంచి విడుదల పొందు. నీ ప్రవర్తన మార్చుకో, నీ నడకను మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ విధానాన్ని మార్చుకో. ప్రభువు నీ పక్షముగా ఉండి కార్యం చేయబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో మీరు బ్రతికేదరు. యేసుక్రీస్తు నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. ఆయన పాపంలో ఉన్నావేమో పాపం చేయని చీకట్లోంచి విడిపించి రక్షించి నేను బ్రతికించడానికి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. కనుక ఆయన పునరుత్థాన శక్తిని బలమును పొందుకొని ఆయన పునరుత్థానములో యోగ్యులుగా ఎంచబడి ప్రభువుకి ఇష్టకరమైన జీవితంగా జీవించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో మనం ఉందాం. పరిశుద్ధుడైన దేవుడు మన జీవితంలో చేసే మేలు ఉపకారాల్ని మనం పొందుకుందాం. ప్రభువా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించు, ప్రతి దోషాన్ని క్షమించి అపరాధముల చేత పాపములు చచ్చిన వారే అన్నాను. ప్రభువా, అయ్యా నీ నామందు నాయన నీ యొక్క శక్తిని, నీ బలాన్ని ఇచ్చి అయ్యా నీ వాక్యము చేత నన్ను బ్రతికించి, దావీదు అంటాడు కదా, నీ వాక్యమే నేను బ్రతికించేది, ఇదే నా బాధల్లో నెమ్మది కలుగు చేసేది. దేవుని వాక్యానుసారంగా మరలా జీవించడం మొదలుపెట్టు. నీలో పునరుత్థాన శక్తి దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సాతాను జయించే శక్తిని బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే వాక్యమే మనకు ఆధారం. వాక్యము, ప్రార్థన, దేవుని సంఘాల్లో నమ్మకంగా దేవుని సంఘాలు వెళుతూ ఆత్మీయతలో ఎదుగుతూ ఆత్మీయతలో పెరుగుతున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడిని జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు పశ్చాత్తాపడి ప్రభు సంఘానికి రా, పునరుత్థాన శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. తిరిగి లేపి నేను జీవితాన్ని మరి బలహీనతల నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి విడిపించి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన పాపాన్ని, లోకాన్ని జయించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం పాపాన్ని, లోకాన్ని జయిందాం.
పరిశుద్ధంగా జీవిద్దాం. ప్రభుకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభుకి ఇష్టకరమైన ఆ యొక్క ప్రవర్తనలో మనం జీవిద్దాం. ఎందుకంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అది అనుకరించమని పునరుత్థాన శక్తి మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన బలాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. ఆయనలో ఫలించి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు మనం చేయబోతున్నాడు. దీవెనకరంగా ఉండేటట్లు మనల్ని బ్రతికించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన చీకటి అనే పాపం నుంచి విడిపించాలని ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము. పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు. పాపంలో చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి బ్రతుకుతారు. బ్రతికిన వారు ఎన్నటికీ కూడా చనిపోరని వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ కట్లతో కట్టుబడిపోయావో, ఏ బంధకాలతో ఉన్నావో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా ఈ చెడు లోకరీతిగా ఉన్నాను, నన్ను క్షమించండి, నన్ను కాపాడు ప్రభు అని ప్రభువు దగ్గర ఒప్పుకో. దేవాతి దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయడం మొదలు పెడతాను. నిన్ను క్షమించి, నిన్ను రక్షించి, విడిపించి దేవుని యందు